డైరీ ఫామ్లో వేధించే అతి పెద్ద సమస్యలు అంటే రెండు ఉన్నాయండి. అది ఒకటి పశువు చూడి మొయ్యకపోవటం, రెండోది వచ్చేసి పొదుగువాపు. ఇది మనం యాక్చువల్గా పొదుగు అనుకున్నాం. పొదుగులో మ్యాస్టైటిస్ వచ్చినప్పుడు ఇలా డ్యామేజ్డ్గా ఉంటుంది. టీట్స్ ఆర్ అడ్డర్ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అయితే పశు వైద్యులు కానీ ఎవరైనా వెట్ ప్రాక్టీషనర్స్ ఏం చెప్తారంటే, పశువు దూడ పాలు తాగిన వెంటనే లేకపోతే మనం పాలు పిండిన వెంటనే పండుకొనివ్వకుండా జాగ్రత్త వహించమంటాం. ఎందుకంటే ఈ హోల్స్ అనేవి పాలు వచ్చే రంధ్రాలు అనేవి క్లోజ్ అవ్వవు అనమాట. కాబట్టి కొంచెం టైం తీసుకుంటే ఇవి క్లోజ్ అవుతాయి. కాబట్టి అప్పటి వరకు పండుకొనివ్వకండి. ఎందుకంటే కింద ప్యాడ్ ఉండొచ్చు, బ్యాక్టీరియా త్రూ ఈ లోపలికి వెళ్ళి అడ్డర్ని అంటే పొదుగుని డ్యామేజ్ చేసే అవకాశం ఉందని చెప్తుంటారు అనమాట. అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం మనం. మన కింద బెడ్లో బ్యాక్టీరియా ఉండొచ్చు, ప్యాడ్ ఉండొచ్చు, మురికి ఏదైనా ఉండొచ్చు. మనము కావాలని మీకు కనపడాలని ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు పొదుగులో ఉన్నది యాక్చువల్గా కింద ఉన్న బ్యాక్టీరియా అడ్డర్లోకి వెళ్తుంది. కాకపోతే మనకి ఎక్స్పెరిమెంటల్ త్రూ కావాలని చెప్పేసి నేను అడ్డర్లో ఉన్నది పొదుగులోకి ఎట్లా వస్తుంది అంటే ఎలా వెళ్తుంది అనేది చూపిద్దాం. చూడండి, వాటర్ అన్ని కూడా రెడ్ అవుతున్నాయి. పొదుగులో ఇలాగా ఈ పైన ఉన్నటువంటి క్లవ్ బయటకు ఉండేటట్టుగా ఈ స్ట్రైట్ గా ఉన్నది లోపలికి ఉండే విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట.